సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత తెలిసిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల విసిరిన వాడికి చేపలు దొరుకుతాయి, సముద్రం ఒడ్డున నిలబడ్డ వారికి కాళ్ళు మాత్రమే తొడుస్తాయి. సీఎం జగన్ మాత్రం సముద్రం నుంచి ఒక్కో ముత్యాన్ని వెలికి తీస్తున్నారు. అందులో భాగమే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. తీరాన్ని ఒక వరంలా మార్చారు. మన ఆశల తీరం, మన వరాల తీరంగా దాన్ని మార్చారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఆ ఫిషింగ్ హార్బర్లో భాగమే ఒకటి ఈరోజు మనమున్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. ఇక్కడ మత్స్యకారుల జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక ఫిషింగ్ హార్బర్ రావడంతో అది ఏ రకంగా వారి జీవితాలను మార్చేసింది? దాదాపు 290 కోట్ల రూపాయలతో జగన్ సర్కార్ నిర్మించినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర మనం ఉన్నాము. చాలా మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల దాదాపు 65 మత్స్యకార గ్రామాలున్నాయి. 25,000 మత్స్యకార కుటుంబాలు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ హార్బర్ రావడం వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ మత్స్యకారుల జీవితాల్లో మార్పుల కోసం, అలాగే వాళ్ళ జీవనోపాధి కోసం ఈ సర్కార్ ఏం చేసింది, వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. రైట్, ఏంటి ఈ ఫిషింగ్ హార్బర్, ఇక్కడ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించడం వల్ల ఏం ఉపయోగం ఏమొచ్చింది మీకు? అంతకుముందు చెన్నైకి, కర్ణాటకకి పోయి యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పడిన వల్ల ఇక్కడ బోట్లు, మేము సొంతంగా బోట్లు కొనుక్కొని ఇక్కడే స్వయం పని మేము ఎత్తుక్కున్నట్టు మాకు స్వయంగా హార్బర్ పడిన దానివల్ల మాకు మంచిగా జరిగింది. జువ్వలదిన్నె దగ్గర ఈ ఫిషింగ్ హార్బర్ కట్టిన వల్ల కొన్ని వేల మందికి ఉపాధి ఇక్కడే దొరుకుతుంది. బయటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కట్టిన వల్ల మా మత్స్యకార కుటుంబాలకి మంచి పని జరిగింది. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలు? ఎన్ని ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మత్స్యకార కుటుంబం అంటే మాకు ఇక్కడ నుంచి తడ నుంచి ఇక్కడ గుంటూరు దాకా మా మత్స్యకారులు, ఇది ఒక ఫిషింగ్ హార్బర్. ఇక్కడ వరకు, ఈ ఏరియా వరకు మాకు సరిపోతుంది. మామూలుగా చేపల వేట నిషేధం ఉన్న సమయంలో మీకేమన్నా గవర్నమెంట్ సహాయం చేస్తోందా? ఒకటి, ఈ డీజిల్ రాయితీ పైన కూడా మీకేమన్నా లాభం చేకూరుతోందా? ఏం చేస్తోంది మత్స్యకారుల కోసం ఈ జగన్ సర్కార్? ఏం చేస్తోందంటే ఏం చెప్తారు? అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాకముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు సంవత్సరానికి 4,000 ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000, సంవత్సరానికి 10,000 మనకి ఈ 2 నెలల్లో 10,000 ఇస్తున్నారు. మాకు చిన్న బోట్లకి అయితే ఒక 300 లీటర్ల నెలకి, ఈ పెద్ద బోట్లు అయితే 3,000 లీటర్ సబ్సిడీకి ఇస్తారనమాట. అంటే కొంత అమౌంట్ తగ్గుతుంది. దానివల్ల మాకు కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. నీ పేరేంటయ్యా? బాబు. బాబు, ఏంటి చేపల వేటకి వెళ్తుంటావు? ఎన్ని రోజులు వెళ్తారు ఒకసారి వెళ్తే? 10 రోజులు ఉంటూ వస్తాం. 10 రోజులు సముద్రంలోనే ఉంటాం. ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ హార్బర్ లేదు, ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టారు. ఏంటి ఉపయోగం ఏంటి దీనివల్ల? మంచి అందరికీ మంచిదే. ఇది సేఫ్టీ. ఇది కట్టిన మాట ఆడకి వెళ్ళిన అవసరం మనం. ఇదే సేఫ్టీ. మొత్తం ఏడన్నా ఇంటికి వెళ్ళటానికి బాగా దగ్గరగా ఉంది. మనం ఆడకు పోయి కష్టపడి అవన్నీ చేసుకోవటం, అవన్నీ మళ్ళీ కదా, ఇదే మంచిది మనం. నీ పేరేంటి? మహాలింగం సార్. మహాలింగం. మహాలింగం. జీవనమే దీంట్లోనే, సముద్రంలోనే మీ జీవనం సార్. మా సముద్రం అయితే సార్, మాకు కై లేదు, పొలాలు ఏం లేదు. మేము దీంట్లో ఆధారపడి ఉన్నాం. మేము ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ వల్ల మాకు ధైర్యంగా ఉన్నాయి పోయి రావడానికి. అంతకాలం అయితే పోయిన వాళ్ళు వస్తారో రారో, అది మాకు విషయం. ఇప్పుడు జగన్మోహన్ ఏం జరిగేది, ఒకసారి సముద్రంలోకి పోయిన తర్వాత తిరిగి వస్తారని నమ్మకం కూడా ఉండేదే కదా సార్. అక్కడ పోతే గాలి వానలు వస్తుంది, అది మనం చెప్పలేము. దానికి మనం ఆధారపడి మనం బతుకు ధైర్యం ఉంటే వస్తాము. లేకపోతే గాలి వాన ఎక్కువ అయిపోతే మునిగిపోతే పోవటమే. అంతకుముందు గతంలో చాలా మంది వలసలు పోయేవాళ్ళు కదా, ఎందుకు వలసలు పోతారు? గుజరాత్కో ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు పోయేవాళ్ళు? ఇక్కడ లేదు కాబట్టి అక్కడ పోయి వస్తాం సార్. అది ఇప్పుడు ఆ వలసలన్నీ ఆగిపోతాయా? ఇప్పుడు అది ఏం పోలే, మనకి అయిపోయింది కాబట్టి మనకు ఎంత దూరం పోయి మనకు చేపలు పట్టుకొని వచ్చిన తర్వాత మాకు ఇక్కడే ఉంది కదా, ఇక్కడ బాగుంది సార్. అది నీకు ఎంత వస్తుంది? ఒక నెలకి ఎంత సంపాదిస్తావు? నీ ఆదాయం ఏంటి? నెలకి సార్ ఇప్పుడు 10 రోజులు ఉండి వచ్చాం సార్. దీనికి ఎంత మాకు 3,000 వస్తుంది, అన్ని ఖర్చు పోయి. మాకు ఇంకో 10 రోజులు 3 లెక్కేస్తే నెల రోజులకి మీకు వచ్చేది 9,000. అది ఒకసారి 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, అది చెప్పలేము. అది సార్. ఎప్పుడన్నా ఇక్కడ కాకుండా నువ్వు వలసపోయి వేరే రాష్ట్రంలో కానీ వేరే ప్రాంతానికి కూడా పోయేవాడు? మంగళూరు, చెన్నై వెళ్ళేవాడు. ఇప్పుడు మీకు ఈ చేపల వేట నిషేధం ఉంటుంది కదా, ఆ టైంలో 10,000 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఇస్తుందా? 10,000 వస్తుందా? గతంలో ఎంత వచ్చేది? అంతకుముందు 4,000 వస్తుంది.
ఇప్పుడు 10,000 చేశారు. ఈ రకరకాల బోట్లు ఉంటాయి కదా, ఇది మెకనైజ్డ్ బోట్ అని. అది ఐరన్ బోట్, అది మొత్తం ఐరన్ అనమాట. అది అలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ బోట్లు ఈ బోట్లు ఏంటి, వెళ్ళడం ఒకటేనా, రెండు ఒకే రకమైన? అంతే, కానీ ఇంజన్స్ ఒకటే ఉంటాయి. అవి హెవీగా ఉండబట్టి అవి డీజిల్ ఎక్కువ అవుతుంది వాటికి, వీటికి తక్కువ అవుతుంది, ఫాస్ట్గా వెళ్తాయి. డీజిల్ మీద కూడా కొంత రాయితీ ఇస్తుంది కదా గవర్నమెంట్, అంటే లీటర్ మీద మనకి 10 రూపీస్ 9 రూపీస్ అలా వస్తుంది. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాము. అన్న సీఎం జగన్ విభేదించి వెళ్ళిపోయారు, తమ్ముడు ముందుకొచ్చారు, టికెట్ పొందారు. అన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఉదయం నుంచి కూడా క్యాంపెయినింగ్లో బిజీగా గడిపి ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్లో ఉన్నారు వారు. వారితో పాటు మనం కలుద్దాం. టేస్టీ ఫుడ్, టేస్టీ పాలిటిక్స్ మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. రండి ఈశ్వర్ గారు, బ్రేక్ఫాస్ట్ చేస్తా మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సార్. దోశ, పొంగల్, బోండా ఉంది, మీకు ఏది ఇష్టమైతే చూడండి. మీరేం తీసుకుంటారు డైలీ బ్రేక్ఫాస్ట్లో? నాకు ఫలాందని స్పెషల్గా ఏముండదండి. చాలా ముఖ్యమైన విషయం, చాలా లాయల్గా ఉంది వైఎస్ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ ఎంతో కాలం నుంచి. మీ బ్రదర్ ఒక్కసారిగా జగన్ గారిని విభేదించి బయటికి వెళ్ళిపోవడం, మీరు ముందుకు రావడం, టికెట్ పొందడం, ఇవి చూస్తూ ఉంటే ఈ ఫ్యామిలీలో ఒక వైరుధ్యం కనిపించట్లేదు? ఏదైనా కొంచెమైనా ఆలోచించాలా. ఆలోచించకుండా చేసేటప్పుడు ఇటువంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండాలా. ఆయన ఏది ఆలోచించకుండా చేశాడు కాబట్టి ఆ విధంగా బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఆయన చేసిన తప్పని ఒప్పుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా? తప్పు అంటే తప్పే కదా అది. మాకు రాజశేఖర రెడ్డి గారికి ఫ్యామిలీకి ఉన్నంత రిలేషను ఈ స్టేట్లో ఎవరికి లేదు. మేము ఆయన్ని అభిమానించడం కానీ, ఆ ఫ్యామిలీ మమ్మల్ని అభిమానించడం కానీ చాలా ఎక్కువగా ఉన్నది. అటువంటిది ఈ చిన్న పొరపాటు, మా పెద్ద బ్రదరు ఆయన మైండ్లో ఎప్పుడు కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు అనేది ఆయన మైండ్ టోటల్గా. ఇది మా అన్నగారికి, పెద్ద అన్నగారికి పెద్ద తప్పుగానే కనిపించింది. పెద్ద తప్పుగా కనిపించిన దానివల్ల మేము అన్న సీఎం గారికి కూడా ముఖం చూపించలేని పరిస్థితికి వచ్చింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈసారి టికెట్ ఉండదు జగన్ గారు చెప్పేశారు. ఆయన కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు, జగన్ గారు నాకు చెప్పారు అని అన్నారు. అంటే ఆయనకి టికెట్ ఉండదని మీకు ఇవ్వడానికి టికెట్ నిరాకరించారా, ఆయనకి టికెట్ ఇవ్వడం మాత్రం నిరాకరించారా? నా టికెట్ అనేది అక్కడ పాయింట్ కాదు. ఆయనకు టికెట్ నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, తర్వాత నువ్వు ఎవరిని పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్నారు. ఎవరిని పెడితే వాళ్ళకి అనేది స్పెసిఫిక్గా పలాని వ్యక్తి అని మాత్రం చెప్పలే ఆయన. ఓకే, ఆయనకు ఆ మాట వరకే చెప్పాడంతే. ఓకే. రాజకీయాల్లో ఇద్దరు వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రక్త సంబంధం అనేది ఉంటుంది కదా. ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య? ఇప్పటికీ అన్నదమ్ముల మధ్య కోఆర్డినేషన్ అయితే ఇంకా ఉందా? మంచి కోఆర్డినేషన్ లేదు, కానీ అయితే ఆయన ఆల్రెడీ టీడీపీలోకి వెళ్ళిపోయాడు. టీడీపీలోకి పోయిన ఆయన నేను మాత్రం ఇప్పటివరకు ఆయన్ని టచ్ చేయలే. ఓకే. నేను నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నా పార్టీకి నేను గడప గడప చేస్తూ పోతున్నాను. ఆయన నా పర్సనల్గా నన్ను కామెంట్ చేయలేదు, నేను ఆయన గురించి కూడా కామెంట్ చేయలేదు. మీకు ఇక్కడ టీడీపీ నుంచి ప్రత్యర్థిగా ఈ కాన్స్టిట్యున్సీలో కాకర్ల సురేష్ చాలా ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుని ఇక్కడ ల్యాండ్ అయ్యారు అన్నారు. మరి ఎలా ఢీకుంటారు ఆయన్ని? టీడీపీ సైడ్ నుంచి క్యాండిడేట్ అనేది చాలా లేట్గా అనౌన్స్ చేయటం జరిగింది. అప్పటికే నేను ఆల్మోస్ట్ ఒక 20 సచివాలయాలు గడప గడపకు చేశాను. బొల్లినేని రామారావు సురేష అనే పద్ధతిలో ఉంది. అంటే ఇక్కడ లోకల్ జనాలు ఏమనుకునేవాళ్ళు, బొల్లినేని రామారావే ఉండొచ్చు అనుకున్నారు. లేట్ అయిపోతున్నది అనుకున్నారో ఏమో. మరి ఫైనల్గా సురేష్నే అనౌన్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు కల్చర్ కూడా చాలా డిఫరెంట్ కల్చర్. ఎలా అంటే నమ్మినోడిని మోసం చేయటమే చంద్రబాబు నాయుడు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి మేకపాటి వాళ్ళు చేసినంత సర్వీస్ ఈ పాలిటిక్స్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా నాకు తెలిసి మేకపాటి ఫ్యామిలీ చేసినంత ఎవరూ చేయలే, ఏ లీడర్ కూడా చేయలే. అది నేను గట్టిగా చెప్పగలను. అంటే ప్రత్యక్ష రాజకీయాలకు ఫస్ట్ టైం కదా
రాజకీయాలను వెనక నుంచి నడిపించడం వేరు, మీ బ్రదర్స్తో పాటు మీరు నడవడం వేరు, డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం వేరు. ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం ఈ డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావడం? నేను ఎంటర్ అయ్యేటప్పటికి నేను కొంచెం అది ఆలోచించా. నేను సడన్గా వస్తున్నానే అని అనుకున్నాను, కానీ నాకు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలతో ఉన్న టచెస్ అనేది 40 years టచెస్. 40 సంవత్సరాలు వాళ్ళకి నేను సర్వీస్ చేశాను. ఇక్కడికి కొన్ని వందల మంది వస్తారు రోజుకి. అన్నోళ్ళు వాళ్ళ రాజకీయంలో వాళ్ళు తిరుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి నేను తెలిసినోడిని. కాబట్టి నేను అది ఏమి పెద్ద నాకు కష్టంగా నేను ఫీల్ కాదు. భవిష్యత్తులో మీ అబ్బాయి రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఎన్నికలు నెక్స్ట్ వచ్చే ఎన్నికల 100% అంటే ఇది వీటికి అన్నింటి కారణాలు మా అన్నగారే. ఉదయగిరిని వదలకూడదు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలు మమ్మల్ని అభిమానించినట్టు ఆదరించినట్టు ఎవరిని కూడా ఆదరించారు. అది వాళ్ళ కోరికను మనం కూడా తీర్చాలనే పద్ధతి మా అన్నగారి ఆలోచన. థ్యాంక్ యూ సార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.